యా 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 టైం అవుతుంది. యా రైట్, గ్రేట్ గ్రేట్. యా రవికిరణ్ గారు, చూసాం మనం, మన రమేష్ గారు కూడా మాట్లాడుతూ రైతులకు సంబంధించినటువంటి ఇష్యూలో మీరు మరి రైతులకు సంబంధించి పంటలు పండే భూములు తీసుకోవడం అనేది వైసీపీలో ఉన్నటువంటి ఒక ఆవేదన. తర్వాత వచ్చేసి రాజధాని విషయంలో కూడా మేము ఎక్కడ అమరావతి రాజధాని తీసేస్తామని ఎక్కడ కూడా మేము అనలేదన్నారు. ఇటీవల కూడా మనం చూసాం, కొన్ని డాక్యుమెంట్స్ కూడా బయటకు వచ్చాయి. ఎవరు రాశారో తెలియదు కానీ దాని వెనక వైసీపీ కుట్ర ఉందని చెప్పేసి మాత్రం కొంతమంది ఆరోపణలు చేశారు. అసలు ప్రపంచ బ్యాంకు నిధులు ఇవ్వద్దు అని చెప్పేసి కూడా వీళ్ళు లేఖలు రాసినటువంటి సిచ్యువేషన్ కూడా మనం చూసినటువంటి పరిస్థితి. మరి అది వైసీపీ అని చెప్పేసి కొంతమంది ప్రచారం చేశారు. అందులో ఉన్న వాస్తవం అయితే నాకు తెలియదు, దాని జోలికి నేను వెళ్ళను. మీరేమంటారు? రాజుగారు, ఇప్పుడు 2019 ముందు ఎన్నికలప్పుడు మీరు చెప్పింది ఏంటి? చంద్రబాబు నాయుడు గారికి అమరావతి నిర్మాణం చేత కావట్లేదు, మాకు ఒక అవకాశం ఉంది, మేము ఇంకా వేగంగా చేస్తాము అన్నారు. అందుకనే రాజధాని ప్రాంత ప్రజలు కూడా ఇది నిజమే అనుకుని మీకు పూర్తిగా ఇచ్చారు కదా మ్యాండేట్, రాజధాని ప్రాంత ప్రజలు కూడా. మరి మీరు అధికారంలోకి వచ్చాక డిసెంబర్ 17, 2019 ఏం చేశారు? మాట తప్పారు, మడం తిప్పారు, 3 రాజధానులు అన్నారు. అది ఏ రాజధాని ప్రాంత రైతులైతే మీకు ఫుల్ గా మెజారిటీ చేసి మిమ్మల్ని గెలిపించారో వాళ్లే కదా మరి 1631 రోజులు బయటకు వచ్చి పోరాటం చేసింది. వాళ్ళ ఇంకా మీకు కనీసం ఒక్క చూపు చూడలేదు. కనీసం 2024 ఎన్నికలకు వెళ్ళేటప్పుడు మీరేమన్నారు? జగన్మోహన్ రెడ్డి గారు, వైసీపీ పార్టీ 3 రాజధానులు 3 ప్రాంతాల అభివృద్ధి. మేమేమన్నా ఎన్డీఏ కూటమి అమరావతి ఏకైక రాజధాని రాష్ట్ర సమగ్ర అభివృద్ధి అన్నాం. ప్రజలు పట్టం మాకు కట్టారు. అంటే ఏంటి? ప్రజల యొక్క కన్సిస్టెంట్ గా తీర్పు వస్తే చూడాలి జగన్మోహన్ రెడ్డి గారు, వైసీపీ పార్టీ. 2019లో కూడా ఎన్నికల్లో కూడా ప్రజలు అమరావతి రాజధాని కోరుకున్నారు, 2024 కూడా కోరుకున్నారు. పదే ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలందరూ అమరావతి రాజధాని కావాలి, అభివృద్ధి చేయండి అని చెప్తుంటే దీన్ని బొత్స సత్యనారాయణ లాంటి వాళ్ళు, శాసనసభ మండలిలో ఫ్లోర్ లీడర్ గా ఉన్న వాళ్ళు పెద్దలు కొంత ఆలోచన పడి లేదు మనం మార్చుకోవాలి అన్న ఆలోచన వారికి వస్తున్నప్పటికీ ఆ పార్టీ అధినేత దాని మీద మార్చకూడదు అన్నటువంటి ప్రజాభిప్రాయం మనం వెళ్ళకూడదు, ఏటికి ఎదిరిరాలి అన్న ఆలోచనలో వెళ్తున్నట్టు కనబడుతుంది. ఇది ఆ యొక్క వైసీపీ పార్టీ వినాశనానికి దారి. ఎందుకంటే 2 సార్లు ఎన్నికల్లో స్పష్టమైన తీర్పు ఇచ్చినా మీరు మార్కలేదు. నెంబర్ 1. నెంబర్ 2, నిజంగా మీరు అమరావతి కూడా మా రాజధాని అంటే మరి మీరు శ్మశానం అని ఇక్కడ ఏం లేదని ఎందుకు అనేవారు? అలాగే వరల్డ్ బ్యాంక్ నిధులు 2019 ఎన్నికల నాటికి ఆ తుది దశకు వచ్చేసింది రిలీజ్ అవటానికి. ఇప్పుడు రిలీజ్ అయిన 15,000 కోట్లు అప్పుడు రిలీజ్ అవ్వాల్సిందే. ఎన్నికలు అయిన తర్వాత వరల్డ్ బ్యాంక్ రెడీగా ఉందంటే వరల్డ్ బ్యాంక్ మీరు లెటర్ రాశారు ఓపెన్ గా, మాకు అక్కర్లేదు, నిధులు అక్కర్లేదు, అమరావతి నిర్మాణం మేము చేయట్లేదు, మాకు అక్కర్లేదనే మీరు ఆపేశారు కదా. అలాగే అప్పుడు జరుగుతున్న పనులు కూడా మీరు ఆపేశారు కదా. ఇది వివిధ టవర్స్ రైతుల కోసం, సెక్రటరియట్ కోసం నిర్మాణం చేస్తున్నాయి కానీ అక్కడికక్కడ టెండర్లు అన్ని మీరు అన్ని ఆపేశారు. హ్యాపీనెస్ ప్రాజెక్ట్ మీరు చక్కగా ఆపేశారు. ఏ ప్రాజెక్ట్ ముందుకెళ్ళలేదు. నిజంగా మీరు అమరావతి కూడా ఒక రాజధాని అంటే మీకు 5 ఏళ్ల టర్మ్ లో కొంత నిర్మాణం చేసి కొంత 20%, 30%, 40% నిర్మాణం చేసి ఇదిగో మేము చేస్తున్నాం, మేము ఆపలేదు అంటే ప్రజలు మీకు 10 స్థానం పరిమితం చేసేవాళ్ళు కాదు, ఇంకొంచెం 10-15 వచ్చినేమో. మీరు అదేం చేయకుండా మొత్తం ఆపేసి శ్మశానం అని ఈ రోజు అమరావతి కూడా మేము రాజధాని అనుకుంటాం, ఎంతవరకు కరెక్ట్? అలాగే ఇందాక వారు భారతీయ జనతా పార్టీ సోమవీర్రాజు గారు 2019 నుంచి 24 వరకు 3 రాజధానులు అన్నారని చెప్పేసి అంటున్నారు. ఇది శుద్ధ అబద్ధం అండి. సోమవీర్రాజు గారు రిలీజ్ చేసిన ప్రెస్ రిలీజ్ చూపిస్తున్నాను మీకు. 14/12/2020 రాజధాని ప్రాంత రైతులతో కూర్చొని మాట్లాడి స్వయంగా వారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఇది. ఏంటి? అమరావతిలోనే రాజధాని కోసం భాజపా పోరాటం, రాజధాని రైతులకు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోమవీర్రాజు గారు హామీ. రాజు గారు, రవికిరణ్ గారు పొరపాటు పడుతున్నారు. 3 రాజధానులు సోమవీర్రాజు గారు అన్నారని నేను అల్లా. అమరావతి ఏకైక రాజధాని, కర్నూలు దాంట్లో హైకోర్టు పెడతాము అని చెప్పి హైకోర్టు పెడతా ఉన్నారు. మరి హైకోర్టు అవును, అదే ఒకసారి అంటే వాళ్ళు అప్పుడు రాయలసీమ మ్యాండేట్ అప్పుడు వాళ్ళు రాయలసీమ డిక్లరేషన్ అని బీజేపీ ఒకటి ఇచ్చింది. రాయలసీమ డిక్లరేషన్ సందర్భంగా రాజధాని గురించి మాట్లాడలేదు కానీ గుర్తుంది నాకు రాయలసీమ డిక్లరేషన్ అని చెప్పేసి బీజేపీ చాలా క్లియర్ గా వెళ్ళినటువంటి చెప్తుంది. ఓకే రమేష్ గారు మాట్లాడండి. ఇప్పుడు 2 minutes క్లోజ్ చేద్దాం. చంద్రబాబు గారికి అమరావతి నిర్మాణం చేత కాలేదని చెప్పి మేము అన్నామని చెప్పి రవికిరణ్ గారు ఇప్పుడు మాట్లాడటం జరిగింది. నిజంగా ఆ రోజున 2014 నుంచి 2019 మధ్య అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా అమరావతి నిర్మాణం అనేది పూర్తి చేయలేకపోయారు. అసలు ఆయన ఆ రోజున 2017లో
బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్కి 67 ఎకరాలు ఇచ్చారు. పుల్లెల గోపీచంద్ అకాడమీకి 2017లో భూమి ఇచ్చారు. ఈషా ఫౌండేషన్ కి 2017లో భూమి ఇచ్చారు. ఇండో యూకే హెల్త్ కేర్ హాస్పిటల్కి 2017లో భూమి ఇచ్చారు. ఈ రకంగా 65 సంస్థలకి భూములు ఇస్తే కేవలం 9 సంస్థలు మాత్రమే, అంటే 2 సంవత్సరాలు 2017 నుంచి 2019 మధ్య కేవలం 9 సంస్థలు మాత్రమే అక్కడ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయడం జరిగింది. అంతే తప్ప అక్కడ 65 సంస్థలు ఎక్కడా కూడా పనులు మొదలు పెట్టిన దాఖలాలు లేవు. అందుకు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున అమరావతిని నిర్మాణం పూర్తి చేయలేకపోయారు. ఆయన రకరకాలుగా ప్రజలను మభ్యపెట్టారని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పడం జరిగింది. అలాగే రవికిరణ్ గారు చెప్తూ మా ప్రజలు అంతిమ తీర్పు ఇచ్చారు, మేము ఏకైక రాజధాని అని వెళ్ళాం, ప్రజలు దానికి మెచ్చి 164 సీట్లు ఇచ్చారని చెప్పి రవికిరణ్ గారు చెప్తున్నారు. నిజంగా వీళ్ళు కూటమి కట్టకపోతే, వీళ్ళు కలిసి పోటీ చేయకపోతే వీళ్ళకి వచ్చే సీట్లు అనేది వాళ్ళ మనస్సాక్షికి కూడా తెలుసు. బీజేపీ పార్టీకి రాష్ట్రంలో ఎన్ని సీట్లు వస్తాయి, జనసేన ఒక నిమిషం సార్, అంటే ప్రజలు తీర్పు ఇచ్చారు అనేది తప్పు అని చెప్తున్నాను. కూటమి కట్టకపోతే వీళ్ళకి ప్రజలు ఇచ్చే తీర్పు ఏంటి అనేది వీళ్ళకి కూడా అర్థమై ఉండేది. ఖచ్చితంగా ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారికి ఈ రోజున పట్టం కట్టి ఉండేవాళ్ళు. 3 పార్టీలు కలిసి ఈ రోజున గెలిచి ప్రజలు తీర్పు ఇచ్చారని చెప్పి ప్రతి విషయానికి కూడా వీళ్ళు అన్వయించుకుంటున్నారు. కానీ మీరు మీ పరిస్థితులు ఏంటో అప్పుడు మాట్లాడండి. అలాగే పనులు ఆపేశారని చెప్పి చెప్పడం. జగన్మోహన్ రెడ్డి గారు 2 ఏళ్ళు కరోనా వచ్చింది. ఆ 2 ఏళ్ళ కరోనా కాలంలో పనులన్నీ కూడా ప్రతి చోట భారతదేశం అంతా కూడా ఆగినాయి, ఇక్కడ కూడా ఆగినాయి. అలాగే సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ అని చెప్పి అమరావతిని టీడీపీ ప్రతినిధిగా చెప్తున్నారు. సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ అయితే ఈ రోజున ఇన్ని వేల కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చి ఈ అప్పులకు వడ్డీలన్నీ ఎవరు కడతారండి? ఈ రాష్ట్ర ప్రభుత్వం కదా కట్టేది, ప్రజల నుంచి కదా కట్టేది. ఈ అప్పులు వడ్డీలు కట్టిన డబ్బులని చెప్పి మళ్ళీ ఈ సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టు ద్వారా వచ్చిన డబ్బుల్ని రాష్ట్ర ఖజానాకి వడ్డీ కట్టిన డబ్బుల్ని వీళ్ళు జమ చేస్తారా? 19 నుంచి 24 మధ్య రైతులకు ఇచ్చిన కౌలు, వార్షిక కౌలు 100 కోట్ల రూపాయలు, 1000 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. 14 నుంచి 19 ఇచ్చారు. 10 ఏళ్లు కాకుండా మళ్ళీ ఇప్పుడు 5 సంవత్సరాలు పెంచడం జరిగింది. ఇవన్నీ మరి రాష్ట్ర ప్రజల డబ్బులు ఈ రకంగా ప్రాజెక్ట్ అని చెప్తూ ప్రజలను మభ్య పెడుతున్నారు తప్ప ఈ డబ్బులంతా కూడా మళ్ళీ ప్రజల మీద భారం పడుతుంది. ఖచ్చితంగా ప్రజలే కట్టవలసిన పరిస్థితులు ఏర్పడతాయి. ఎక్కడా కూడా ప్రభుత్వం ఇప్పుడు రాష్ట్రాలన్నీ ఇక్కడ ఏమి సొంతంగా డబ్బులు ఏమి సంపాదించేసి లేకపోతే వనరులన్నింటినీ కూడా వినియోగించేసుకొని ఎస్పెషల్లీ ఆర్థిక వృద్ధిని సాధించేసి ఏ రాష్ట్రం కూడా లేనటువంటి అన్ని కూడా అప్పుల మీద ఆధారపడి బ్రతుకుతున్నటువంటి పరిస్థితి. సరే, అది దాని జోలికి మళ్ళీ చాలా పెద్ద సబ్జెక్ట్. మనం ఎలా అంటే చందు సాంబశివరావు గారు అదే ముందు మనం పెట్టాలి కదా. ఇప్పుడు ఒక వ్యాపారం చేసేటప్పుడు పెట్టుబడి పెడతాం. ఒక నిమిషం చందు సాంబశివరావు గారు, ఒక నిమిషం ప్లీజ్ చందు సాంబశివరావు గారు, ఒక నిమిషం.